ఎస్ ఎస్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నారు. టేక్ ఆఫ్ క్రాష్ ల్యాండింగ్ అయినప్పుడు ఏ రకంగా క్రాష్ ల్యాండ్ అయిందో కూడా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి గాల్లో ఎగిరిన తర్వాత అక్కడ క్రాష్ ల్యాండింగ్ అయిన తర్వాత ఎలాంటి అక్కడ చూడండి, అక్కడ పెద్దగా మంటలు వ్యాపించాయి. ఆ ఏదైతే ఏరోప్లేన్ ఉందో, ఎయిర్ ఇండియా ఏరోప్లేన్, లండన్ కు వెళ్లాల్సిన ఏరోప్లేన్ ఒక చెట్టును ఢీకొట్టింది. ఢీకొట్టేటప్పుడు అక్కడ ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా దృశ్యాలు మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తాము. చాలా భయంకరంగా ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే చాలా డిస్టర్బింగ్ విజువల్స్ కూడా ఉండొచ్చవి. సో ఏదైతే అక్కడ క్రాష్ ల్యాండింగ్ అయిన తర్వాత ఒకసారి మెల్లగా వెళ్తుంది అండ్ వెళ్తూ అక్కడ చాలా కిందికి వెళ్ళిపోయింది. అండ్ అక్కడ ఒక చెట్టు అడ్డం రావడంతో వెంటనే అక్కడ క్రాష్ ల్యాండింగ్ అయిపోయి అక్కడ పెద్దగా మంటలు కూడా వ్యాపించాయి. చూస్తున్నాము ఎంత ఘోరమైన ప్రమాదం అది. అండ్ అక్కడ అందులో 242 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ ఒకసారి చూస్తుంటే ఆ ప్రమాదం ఎంత దారుణంగా చోటు చేసుకుందో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దగా మంటలు వ్యాపించాయి, ఆ ప్రదేశం అంతా కూడా పెద్దగా మంటలు వ్యాపించాయి. అండ్ ఆల్సో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగతో అంతా కూడా నిండిపోయింది. ఈ ప్రమాదం సమయంలో మొత్తం మీద 242 మంది ఉన్నారు. అండ్ ఆల్సో అందులో 10 మంది ఏరోప్లేన్ క్రూ ఉన్నారు అండ్ 2 పైలట్స్ ఉన్నారు. అయితే 117కి అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది అండ్ 138కి క్రాష్ ల్యాండింగ్ అయింది. క్రాష్ ల్యాండింగ్ కి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అయితే 150కి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అయితే ఇప్పటికే ఏదైతే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజన్ ప్రాబ్లం ఉంది అంటూ కూడా పైలట్ ఏటీసీకి ఇన్ఫార్మ్ చేశారు అన్న ప్రాథమిక సమాచారం. ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్ కు టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ ఏతో ఉందో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏటీసీ